ఓకే, ఇప్పుడు ఒక యాక్టివిటీ ఉంది అని చెప్పాను కదా, చూడండి. నేను ఇందులోకి ఈ గ్లాస్లోకి లెమన్ వాటర్ తీసుకుంటున్నాను. సి ఓకేనా. సో లెమన్ వాటర్ ఇస్ బేసిక్ ఎగ్జాంపుల్ ఫర్ అసిడిక్ ఇన్ నేచర్. ఓకే, సో ఈ లెమన్ వాటర్లో ఈ బ్లూ బెల్ ఫ్లవర్ వేస్తున్నా. సో ఇప్పుడు మనం ఇది చూస్తున్న ఫ్లవర్ ఏ కలర్ లో ఉంది? బ్లూ కలర్ లో ఉంది కదా. సో ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఇన్ బేసిక్ ఆర్ న్యూట్రల్ ఇన్ నేచర్. ఇప్పుడు మనం ఈ సిట్రిక్ యాసిడ్ లాంటిది లైక్ లెమన్ జ్యూస్ లో చేసినప్పుడు దీని యొక్క కలర్ చేంజ్ అవుతుంది. సో కలర్ చేంజ్ అవుతుంది అంటే ఇట్ ఇండికేట్స్ అసిడిక్ ఇన్ నేచర్ అనమాట. సో అందుకు ఇది pH వాల్యూకి న్యాచురల్ ఇండికేటర్ గా యూజ్ చేస్తాం. సి ఇమీడియట్ చేంజ్ అయితే కనిపించదు, ఇట్ విల్ టేక్ టైం. సో దీని కలర్ చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ టు పింక్ ఆర్ రెడ్డిష్ ఇన్ కలర్ లో చేంజ్ అవుతుంది. సో ఇట్ ఇండికేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. సో నార్మల్ గా న్యూట్రల్ బేసిక్ గా ఉంటుంటే మాత్రం అది కలర్ నార్మల్ గా వైలెట్ కలర్ లోనే ఉంటుంది. ఓకేనా. అండ్ ఆల్సో దీని యొక్క మెడిసినల్ యూసెస్ ఉంటున్నాయి. ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఆయుర్వేదిక్ గా మనం బ్లూ టీ గా దీన్ని యూస్ చేయొచ్చు, అంటే బ్లూ టీ ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతోటి. సో మెయిన్ గా అది బ్లూ టీ మనం కన్స్యూమ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అంటే ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది మన బాడీలో. ఓకేనా. సో దీని కలర్ చూడండి, దీని కలర్ ఇంకా కొంచెం సేపు మనం దీన్ని ఇలానే ఉంచితే కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా ప్యూర్ రెడ్ లోకి లీఫ్ మొత్తం, దీని ఫ్లవర్ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్లూ బెల్ వైన్ ఫ్లవర్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.